పనిచేస్తున్నారు. మేమందరం కూడా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి సంపత్ కుమార్ గారు ఇంకా ఇతర యువకులు మన మందమరి మంచిర్యాల నుంచి వీళ్ళందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి వీరందరూ కూడా జాయిన్ కావడం జరిగింది. వీళ్ళకు ఆహ్వానిస్తూ వీళ్ళందరూ కూడా ఒక పాయింట్ గమనించారు. మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మాటలు ఇచ్చిందో మొదటి నుంచి పెన్షన్స్ అయినా కానీ మన రైతులకు 3 విడతల రుణమాఫీ ఆల్రెడీ చేసినారు. 9 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా రైతులకు 9 గంటల కరెంటు ఏ ప్రభుత్వం ఇస్తలేదు, మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాక షాదీఖానా ముస్లిమ్స్ కి షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ఇవన్నీ కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వం చేస్తుందంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామంలో అందరికి చెప్తూ మన ప్రత్యేకంగా ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏదైతే అందరూ ఎదురు చూస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వము ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పడం జరిగింది. వేగవంతంగా చేయడానికి త్వరలోనే కొన్ని డిసిషన్స్ అనౌన్స్ చేస్తాము. ఒక వారం రోజుల్లోనే మన అందరికీ కూడా ఏదైతే మాట ఇచ్చినామో గ్రామాలలో ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా త్వరలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరందరికీ నమ్మకం ఇస్తూ పార్టీని బలం స్ట్రాంగ్ గా చేస్తూ మీరు మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ మీకు అందరికీ కూడా మోస్ట్ హార్ట్లీ వెల్కమ్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.